10,000 వరకు వస్తుంది. ఇది MDMA కమర్షియల్ క్వాంటిటీ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నకిలీ మద్యం కేసు పేరుతో వైసీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. నవంబర్ 2వ తేదీ ఉదయం 7:10 గంటలకు అరెస్ట్ చేసిన కొండారెడ్డిని సాయంత్రం అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అరెస్ట్ వీడియో టీడీపీ అధికారిక పేజ్లో ముందుగానే ఎలా వచ్చింది? టీడీపీ చంద్రబాబుల దగ్గర టైం మిషన్ ఉందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక ఇది రాజకీయ కక్షతో చేసిన కుట్ర అని విమర్శించారు. వైసీపీ నేతలను వేధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైందని అన్నారు. ఇక ప్రజల మద్దతుతో వైసీపీ బలంగా నిలుస్తుంది అని, ఇలాంటి కుట్రలతో ప్రజా విశ్వాసం దెబ్బతింది అని స్పష్టం చేశారు. సమాధానాలను కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి సమాధానాలు కూడా చూసాం. అయితే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, నాయకుల్ని ఏ రకంగా టార్గెట్ చేస్తా ఉన్నారో అనేటువంటిది కూడా మీరు అందరూ కూడా మీకన్నా బాగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కల్తీ మద్యం విషయంలో ఏ రకమైనటువంటి పాత్ర లేకపోయినా సృష్టించి ఒక ఓరల్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి యువకుల్ని వీరి చేతకాంతనం వల్ల లేదా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి నాయకులను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి కొండారెడ్డి, మరో 2 యువకులు మీద పెట్టినటువంటి ఒక కేసు. సహజంగా ఆ రోజు వచ్చినటువంటి వార్తలు, కథనాలు అన్ని చూసిన తర్వాత ఒకందుకు వాస్తవమేనేమో ఇది పెట్టినటువంటి కేసు కానీ లేదా వస్తున్నటువంటి వార్తలు కానీ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనేటువంటి అభిప్రాయం మాకు కూడా కలిగింది.